భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. వేదవతి, సీత, ద్రౌపది పూర్వజన్మలు. నారాయణుడు మునీంద్ర, ధర్మధ్వజుడు, కుశధ్వజుడు లక్ష్మిని ఉపాసించిరి. కుశధ్వజుని భార్య పేరు మాళవతి. ఆమెకొక పుత్రిక జన్మించిన వెంటనే ఆ కన్య వేద మంత్రములను ఉచ్చరించుచూ ఉండెను. వేదవతి అని నామకరణము గావించిరి. పుట్టగానే తపమునకు వెళ్ళి మన్వంతరము తపోనిష్ఠురాలై ఉండగా ఆకాశవాణి, సుందరి, రాబోవు జన్మలో శ్రీహరి భర్త కాగలడు అనెను. వేదవతి మునిపటి కంటే కఠినమైన తపము ప్రారంభించెను. ఒక దినము ఆమె రావణుని చూచెను. వేదవతి అతిథి ధర్మం చేయగా అతడు ఆమెతో దుష్ట ప్రవర్తనతో నడుచుకొనగా ఆ దేవి, దుర్మాత్ముడా, నీవు కామభావముతో నన్ను స్పృశించితివి. నీవు నా నిమిత్తముగానే మృత్యువునకు ఆహారమగుదువు అని పలికెను. వేదవతి ఇట్లు పలికి యోగాగ్ని ద్వారా అచటనే తన శరీరమును పరిత్యజించెను. రావణుడు ఆమె అమృత శరీరమును గంగలో పడవేశను. ఆ వేదవతియే రెండవ జన్మమున జనకునికి కన్యకగా ఆవిర్భవించినది. ఆ దేవి పేరే సీత. పూర్వజన్మ తప ప్రభావమున స్వయముగా శ్రీరాముడు ఆమెకు భర్త అయ్యెను. శ్రీరామునితో కూడి సుఖములను అనుభవించెను. పూర్వజన్మ విషయములు ఆమెకు జ్ఞాపకముండెను. శ్రీరాముడు తండ్రి వచనములను సత్యము చేయుటకై అడవులకు వెళ్ళిపోయాను. బ్రాహ్మణ వేషములో అగ్నిదేవుడు రామునితో, శ్రీరామ, సీతాపహరణ సమయం ఇప్పుడు సమీపించుచున్నది. ఈ దేవిని నా యందు అప్పగించుడు. ఛాయామయగు సీతను మీ వద్ద ఉంచుకొనుడు. సమయానుగుణముగా ఈ మాతను మీకు తిరిగి సమర్పించదను. నేను బ్రాహ్మణుడను కాను, సాక్షాత్తు అగ్నిని అనెను. అప్పుడు శ్రీరాముడు సీతాదేవిని అగ్నికి అప్పగించెను. అగ్ని నుండి మాయారూపము గల ఛాయా సీత ప్రకటిత అయ్యెను. సకల అంగములు, రూపురేఖలు సీత వలనే ఉండెను. గోపనీయమగు రహస్యమును ప్రకటించవలదని మాయాసీతను రాముడు ఆపివేశను. ఇంతలో సీత ఒక బంగారు లేడిని చూచెను. సీత ఆ బంగారు లేడిని తెచ్చి ఇమ్మని రామునితో పట్టుబట్టెను. జానకి రక్షణ కొరకు లక్ష్మణుని నియమించెను. ఆ మృగము వైపునకు పరుగెడెను. బాణముతో కొట్టి చంపివేశను. ఆ మాయా మృగము నోటి నుండి హా లక్ష్మణ అను శబ్దము వెలువడెను. ఆ మృగ శరీరమును వదిలిపెట్టి దివ్యదేహ సంపన్నుడయ్యను. ఆ మృగరూపమున ఉన్న మారీచుడు పూర్వజన్మమున ద్వారపాలనకు అనుచరుడై వైకుంఠ ద్వారము దగ్గర ఉండెను. ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ద్వారమునకు చేరుకొనెను. హా లక్ష్మణ అను శబ్దమును విని సీత రాముని దగ్గరకు వెళ్ళమని లక్ష్మణుని ప్రేరేపించెను. లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్ళగానే రావణుడు సీతను అపహరించెను. సీత వారికి కనిపించకపోగా దుఃఖితులైరి గోదావరి నదీ తీరమున సీత జాడ వారికి లభించెను. వానరుల సహాయముతో సముద్రముపై వారధిని నిర్మించిరి. రాముడు వానరులందరూ కలిసి లంకలో ప్రవేశించి రావణునితో యుద్ధము జరిగెను. రావణుడు, అతని సోదరులు, బంధువులు అందరూ మరణించిరి. సీతాదేవికి అగ్ని పరీక్ష జరిగెను. అగ్నిదేవుడు నిజమైన సీతను శ్రీరామచంద్రునకు అప్పగించెను. ఛాయా సీత నమ్రతతో, నేనిప్పుడు ఏమి చేయవలేను, దయతో సెలవీయుడు అనగా అగ్నిదేవుడు ఇట్లు పలికెను. దేవి, నీవు అత్యంత పుణ్యప్రదయగు పుష్కర క్షేత్రమునకు వెళ్ళుము. నీకు స్వర్గలక్ష్మియగు అవకాశము ప్రాప్తించును. అగ్నిదేవుని మాటను విని ఛాయాసీత పుష్కర క్షేత్రమునకు వెళ్ళెను. తపస్సును మొదలుపెట్టెను. తపస్సు ఫలితముగా ఛాయాసీతయే ద్రుపదుని ఇంట యజ్ఞవేది నుండి ప్రకటిత అయ్యెను. ఆమె పేరే ద్రౌపది. 5 భర్తలు ఆమెకు భర్తలైరి. వేదవతి సత్యయుగమున కుశధ్వజుని కుమార్తెగా, త్రేతాయుగమున ఛాయారూప సీతగా శ్రీరామునితో సహచర్యమును పొందెను. ద్రౌపదిగా ద్రుపదుని పుత్రికయై ద్వాపరయుగమున ఉండగా ఈమెను త్రిహాయని అందురు. 3 యుగములలోనూ ఈమె విద్యమానురాలై ఉండెను. నారదుడు 5 ద్రౌపదికి ఎట్ల ఈరి భర్తలు తెలుపుమని కోరగా శ్రీరాముని చెంతయుండిన ఛాయాసీత అగ్నిదేవుని ఆదేశానుసారము శంకరుని ఉపాసన యందు లగ్నమయ్యెను. పతిని పొందుటకు త్రిలోచన
నాకు పతిని ప్రసాదింపమనే మాటను 5 సార్లు ఉచ్చరించెను. ఛాయాసీత ప్రార్థన విని 5గురు భర్తలు లభించెదరని వరమిచ్చెను శివుడు. త్రేతాయుగమున సీతయే, ద్వాపరయుగమున ద్రౌపది అయ్యెను. పంచపాండవులు భర్తలైరి. రాముడు మనోహరియగు సీతను తిరిగి పొంది లంకను విభీషణునకు అప్పజెప్పి ఆ స్వామి స్వయంగా అయోధ్యకి తెంచెను. రామచంద్రుడు 11,000 సంవత్సరములు రాజ్యము చేసెను. పురజనులతో సహా వైకుంఠ ధామమునకు వెళ్ళిపోయాను. ఇది పుణ్యప్రదమైన పవిత్రమైన ఆఖ్యానము. దీనిని చదివిన వారికి సర్వ పాపములు నశించును. సావిత్రీదేవి పూజా విధానం. నారదుడు భగవాన్ సావిత్రి ఉపాఖ్యానమును దయతో తెలుపుడు. సావిత్రి వేదములకు జనని అని వింటిని. ప్రప్రథమంగా దేవినెవరు పూజించిరి? నారాయణుడు. మునీంద్ర, మొట్టమొదట బ్రహ్మ వేద జననియగు సావిత్రిని పూజించెను. దేవతలచే విద్వాంసులు పూజించిరి. భారతదేశమునందు అశ్వపతి ఈమెను ఉపాసించెను. 4 వర్ణముల వారు ఆరాధించుటయందు పూనుకొనిరి. అశ్వపతి మద్రదేశపు నరేశుడు. రాణి పేరు మాలతి. వశిష్ఠుని ఆదేశానుసారము రాణి భగవతి సావిత్రిని ఆరాధించెను. దేవీ దర్శనము కాలేదు. అశ్వపతి ఆమెను దుఃఖితగా చూచి సావిత్రీదేవిని తపమనురించుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళిపోయాను. అప్పుడు ఆకాశవాణి, రాజా, నీవు 1,00,000 గాయత్రులను జపింపమనెను. అదే సమయమున పరాశర మహర్షి వచ్చి, రాజా, గాయత్రిని ఒకసారి జపించిన ఆ దినము చేసిన పాపములు నశించును. 1,00,000 గాయత్రులను జపించినచో ఈ జన్మలో చేసిన పాపములు 10 లక్షలు జపించినచో ఇతర జన్మలందు చేసిన పాపములు నశింపజేయు శక్తి కలదు. 10 కోట్ల గాయత్రి జపములు బ్రాహ్మణులను ముక్తులను చేయును. బ్రాహ్మణుడు పూర్వాభిముఖుడై కూర్చొని చేతిముద్ర నుంచి అనామిక నడిమి కణుపు నుండి తర్జనీ మూలము దాకా జపము లెక్కించవలను. ఇది జపక్రమమగును. దేవతల సమక్షమున గాని, మర్రి పత్రమున గాని, కమల పత్రమునందు గాని మూల నుంచి ఆలేపనము చేయవలెను. ఆ తరువాత గాయత్రి జపమనరించి మాలకు స్నానము చేయవలను. 100 సార్లు గాయత్రిని జపించవలను. రాజర్షి, నీవు 10 లక్షల గాయత్రిని జపించుము. 3 జన్మముల పాపములను నశించును. సావిత్రిని సాక్షాత్తు దర్శించగలవు. సంధ్యాకాల సంధ్యలను సలపని బ్రాహ్మణుడు వెలివేసినట్లు భావింపబడును. త్రికాల సంధ్యలు నర్చు బ్రాహ్మణుని యందు సూర్యునితో సమానమైన తేజస్సు వచ్చి చేరును. త్రికాల సంధ్యలు చేయని ద్విజుడు ఒసగిన పిండ తర్పణములు అతని పితరులు ఇష్టముగా స్వీకరించరు. పరాశరుడు ఇట్లా పలికి రాజు వెళ్ళిపోయిన వెంటనే సావిత్రిని ఉపాసించెను. నారాయణుడు, నారద, జ్యేష్ఠ కృష్ణ త్రయోదశి నాడు చతుర్దశి దినమున వ్రతము చేసి భగవతిని పూజింపవలను. ఇది 14 సంవత్సరముల వ్రతము. 14 పండ్లు 14 నైవేద్యములను సమర్పించవలను. ఆవాహిత కలశము మీద సావిత్రిని ధ్యానించవలను. సావిత్రి యొక్క ధ్యానము మాద్యందిని శాఖయందు కలదు. ఈ దేవిని సుఖద, ముక్తిద, శాంత, సర్వసంపత్రూప, సంపత్స్వరూప, సర్వసంపత్ప్రదాత్రి అని అందరు. వేదబీజ స్వరూప వేదమాత భగవతి సావిత్రిని నేను ఉపాసించదను. ధ్యానించి నైవేద్యమును సమర్పించవలను. షోడశోపచారములు ఆసనము, పాద్యము, అర్ఘ్యము, స్నానము, అనులేపనము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, శీతల జలము, వస్త్రము, భూషణము, మాల, చందనము, ఆచమనము, శయ్యలతో భగవతిని పూజింపవలను. ఆసన మంత్రము సువర్ణముతో కానీ నిర్మించి ఉండవలను. పాద్యము పవిత్ర జలము పూజకు ప్రముఖ అంగముగా భావింపబడును. అర్ఘ్యము ధూపము, పుష్పములు, తులసి, శంఖ జలముతో నివేదించాలి. స్నానము చందనముతో కలిసిన జలము ఉండాలి. అనులేపనము పరిమళ వస్తువులతో ఉండాలి. ధూపము ఉత్తమ ధూపము సకల శుభదాయకము. దీపము ప్రకాశమును వ్యాపింపజేయునిదిగా ఉండాలి. నైవేద్యము తుష్టి, పుష్టి, ప్రీతి, పుణ్యమును ప్రసాదించినదిగా ఉండాలి. శీతల జలము దప్పిక తీర్చినదై ఉండాలి. వస్త్రము దూదితో పట్టుతో గాని ఉండాలి. భూషణము సువర్ణాది రత్నములతో ఉండాలి. ఫలము వివిధ రూప ఫలములుగా ఉండాలి. పూలమాల వివిధ పుష్పములతో ఉండాలి. చందనము పరిమళంతో కూడినదిగా ఉండాలి. సింధూరము లలాట శోభను కలిగించేదిగా ఉండాలి. యజ్ఞోపవీతము పవిత్ర సూత్రములతో చేయబడినది. వైదిక మంత్రములతో శుద్ధి చేయబడినది. ఓం హ్రీం క్లీం శ్రీం సావిత్రై స్వాహ.
అను మంత్రమును చెప్పవలను. సావిత్రి స్తోత్రము మాధ్యందిని శాఖ యందు వర్ణించబడినది. శ్రీకృష్ణుడు చెప్పగా బ్రహ్మ భక్తితో వేదమాతయగు సావిత్రిని స్తుతింపసాగను. సావిత్రి సంతుష్టురాలై బ్రహ్మను తన భర్తగా పొందుటకు అంగీకరించెను. బ్రహ్మదేవుడు సరస్వతిని ఇట్లు స్తుతించెను. సుందరి, నీవు మూల ప్రకృతివి. నీ దివ్య విగ్రహము హిరణ్మయము, తేజోరూపవు, ప్రసన్నురాలవు కమ్ము. నీవు నిత్యవు, నిత్యప్రియవు, నిత్యానంద స్వరూపవు, బ్రాహ్మణులకు సర్వస్వము, మంత్రసార తత్వము నీవే. నీ ఉపాసన వలన సుఖము, మోక్షతత్వము సులభము. ఇట్లు స్తుతించి బ్రహ్మ అచటనే సభాభవనమునందే విరాజమానుడయ్యెను. సావిత్రి బ్రహ్మలోకమునకు వెళ్ళుటకు సంసిద్ధురాలయ్యెను. అశ్వపతి భగవతి సావిత్రిని స్తుతించెను. సంధ్యా సమయం తర్వాత పురుషుడు దీనిని పఠించినచో 4 వేదములు అధ్యయనం చేసిన ఫలము లభించును. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.